తాతగారు, ఈ నూనె రాత్తా ఉంటే ఐసుగడ్డను ముట్టుకున్నట్టు సల్లంగా ఉంది కదూ? అది నూనె చల్లదనం కాదు భూమి, నీ చేతి చలవా. వెన్నెల్లాంటి స్వచ్ఛమైన మనసుతో ఏ పని చేసినా శాంతంగా ఉంటుంది. మీ నీడన్నానున్నాను కాబట్టి ఇట్ట బతుకుతున్నానమ్మా. లేదంటే ఎండలో కూలి పని చేస్తా ఉండేదాన్నేమో. అప్పుడు ఎన్నెలాంటి మనసున్నా సరే, ఆకలికి కడుపు కాలేదు కదా. ఎంతో మందికి అన్నదానం, విద్యాదానం చేసిన రాజావారికి చేతుల్లో చలనం లేదు భూమి. లేదంటే నీలాంటి అభాగ్యులెందరినో అక్కును చేర్చుకునేవారు. నూనె బాగా రాయి. అమ్మా, నాన్నగారి చేతి వేళ్ళు కదులుతున్నాయి. ఏంటి బావగారిలో చలనమా? ఇది కళ నిజమా? కళ్ళ ముందు అలా కనపడుతుంటే కళ్ళంటావేంటి పిన్ని? భూమే, బువ్వెట్టినందుకు రుణం తీర్చుకుంటున్నామే. చంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నా తల్లే. నాండి, ఆర్ యూ ఓకే? డైలీ 100 గ్రామ్స్ డ్రెస్ వేసుకునే నేను ఈరోజు 1/2 కిలో డ్రెస్ వేసుకున్నాను కదా, కొంచెం అనీజీగా ఉంది. స్టెప్ వేయగలవా? షట్ అప్! ఇక్కడ డాన్స్ చేయాలా? నో నో యార్, ఈ డ్రెస్ లో నువ్వు ముందుకు అడిగేయగలవా అని అడుగుతున్నానంతే. అడుగులో అడుగేసుకుంటూనైనా వస్తుంది. ముందు పదండి. ఏయ్, కొంచెం కొంచెంగా మార్పు వస్తే బాగుంటుంది. మినీ స్కర్ట్స్ వేసుకునే నాకు రోజు ఈ డ్రెస్ వేసుకోవాలంటే కష్టం. ఇంకీ పింకీలు ఉన్నారు కదమ్మా, వాళ్ళు హెల్ప్ చేస్తారులే. జారి పడితే రాలిన పళ్ళను వాళ్ళే ఏర్తారా? చూడు, నా ముందు చిరాకు పడ్డావు సరే, గుళ్ళో తారాదే ఉందే, కాసేపట్లో ముక్తాదేవి అక్క కూడా వచ్చేస్తుంది. వాళ్ల ముందుగాని ఇలా అన్నావనుకో, మేక తోలు గప్పుకున్న తోడేలు అని ఏదో ఒక సామెత అనేస్తారు. విరాట్ని ఇంప్రెస్ చేయాలి కదా నాండి. చూసావా,
ఈ బక్క పిల్లకున్నంత బుద్ధి కూడా నీకు లేదే. ఇలా అయితే ఎలా యువరాణివవుతావమ్మా? నా బంగారం కదా. పదమ్మా పద. కొంచెం ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. రా పద. తారా, బాగున్నావా? బాగున్నాను. తిను మన నందికేనా? నీ కనుబొమ్మలు ముడిపడ్డాయంటే దీనికి ముడిపడే యోగం దగ్గర పడిందనే తారా. నందికే ఇంత పొందికే అని ఆశ్చర్యపోతున్నారు కదూ. అనుమానం కూడా ఉంది. అలా అన్నావేంట్రా? ఐ మీన్ ఈ డ్రెస్లో రోజంతా ఉండగలదా అని నా డౌట్. బాగున్నాను అంటే పొగడ్తైనా భరించగలను, ఈ డ్రెస్ అయినా భరించగలను విరాట్. సంప్రదాయాన్ని పుణికిపుచ్చుకుంది. వీళ్ళ జేజమ్మ కల్లోకొచ్చి కట్టుబొట్టుని కాపాడమ్మా అని చెప్పిందట. పెద్దల మాట బంగారపు మూట అని భావించి ఇలా నడుచుకుంటోంది బాబు. చూసారా, అనుకోవడమే ఆలస్యం. పెద్దవారు కూడా వచ్చేసారు. పెద్దవాళ్ళంటే ఇది దిగిందేంటి? తలంటు తానం చేసుకొని కొత్త డ్రెస్ వేసుకొని మీరు రమ్మంటే బేగొచ్చినాము. ఇంట్లో పంచను అనుకున్నానమ్మా, గుళ్ళో పూజ అని తెలియదు. ఫంక్షను సాయంత్రం ఉంది. ఇప్పుడైతే పూజ చేసుకుని వెళ్ళాలి. నానమ్మా, ఆ, ఇవాళ విశేషమేంటో మీరు చెప్పనే లేదు. నైవేద్యం పెట్టేటప్పుడు చెప్తారేమోనే. నీకెప్పుడు తిండి మీదనే ధ్యాస. కూసంతా సెవిటి తిప్పు. నాన్నమ్మ నోటెంట చల్లటి మాటొత్తది. చెప్పండమ్మా. ఈరోజు మీ తాతగారు రావు బహదూర్ గారి పుట్టినరోజు. తాతగారి పుట్టినరోజా? అవును. కొండా, తాతగారి పుట్టినరోజంటే? అవును భూమి, సంబరం చేసుకోవాలా. ఓలమ్మో, సంతోషం ఎక్కువయ్యి చేతి మీద ఎంటుకలు ఎట్టలేసినాయో చూడు. రామేశ్వరం పోయినా శనీశ్వరం మాత్రం వదలట్లేదు. అమ్మగారు ఆనందంతో ఈ మెట్ల మీద నుండి దొర్లుకుంటా పోవాలనున్నది.